హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తానండి. ముందుగా పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారాలండి. నన్ను పలకరించే ప్రతి ఒక్కరికి, నా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి అందరికి కూడా హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా రోజులు అయింది కదా, 1 వీక్ అవుతుంది నేను లాంగ్ వీడియో పెట్టేసి. అందుకని చెప్పి ఈరోజు మళ్ళీ వీడియో చేస్తూ మీ ముందుకు ఇలా అయితే వచ్చేసాను. మర్చిపోకుండా అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరూ వినాయక చవితి ఎలా జరుపుకున్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే, మనం వినాయక చవితి ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా విజయవాడ వస్తే పాపం అసలు బాగా చేసుకుంటారండి వాళ్ళు. కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా దారుణం అయిపోయింది. కొంచెం బాధాకరంగానే ఉంది. లాస్ట్ ఇయర్ కూడా విజయవాడలో చాలా బాగా చేసుకున్నారంట ఉత్సవాలు. మీ సంవత్సరం ఇలా అయిపోయింది. మీ ఊర్లో మీరున్న చోటు ఎలా చేసుకున్నారు వినాయక చవితి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. అలాగే మా ఊర్లో బాగా చేసుకుంటున్నామండి. వర్షాలు అంటే పడుతూ వెళ్తూ ఉన్నాయన్నమాట. ఈ వర్షాల వల్ల చాలా వరకు చాలా ఇబ్బంది అవుతున్నారు కదా వినాయక చవితికి. మనం 9 రోజులు 11 రోజులు నవరాత్రులు అయితే చేసుకుంటాము. కొన్ని చోట్ల అయితే 3 డేస్, కొన్ని చోట్ల 5 డేస్ అలా పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళ స్తోమత పట్టి ఆయనకు భక్తి శ్రద్ధలతో ఆయనకు పూజలు చేసుకొని మళ్ళీ అన్నదాన కార్యక్రమాలు అవన్నీ చేసుకుంటూ చాలా బాగా చేసుకుంటున్నారు. మా కడపలో అయితే బాగా జరుగుతుందండి. నేను బయటికి వెళ్ళి అన్నీ తిరిగి చూసి అవన్నీ వీడియోస్ చేసి మీకు పెట్టే పరిస్థితి నాకు ఇప్పుడైతే లేదు. అందుకని చెప్పి జస్ట్ నేను నాకు తెలిసిన మ్యాటర్ని ఇలా వీడియో ద్వారా మీకు చెప్తూ ఉన్నాను. మా ఇంటి దగ్గర కూడా వినాయకుడిని బాగా చేశారండి. చాలా బాగుంది విగ్రహం కూడా. ఇంకా ఏంటి విషయాలు అని. అవునండి, నేను విజయవాడది పెట్టాను కదా, చాలా వ్యూస్ తక్కువ వచ్చాయన్నమాట. ఏమైనా నేను తప్పుగా మాట్లాడింటే మాత్రం వీడియోస్లలో కొంచెం కామెంట్లో మీరు కామెంట్ చేయొచ్చు, పర్వాలేదు, నాకు సజెషన్ ఇవ్వచ్చండి. నేను బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దని చెప్తాను, కానీ నేను మాట్లాడే వీడియోస్కి కామెంట్ సెక్షన్లో మీ సజెషన్స్ మీరు పెద్దవాళ్ళు చెప్పచ్చు. నాతోటి నాకు సపోర్ట్ చేసే నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు మీ సజెషన్స్. నేను ఈ మాట ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇప్పటి నుంచి అనే కాదు, నేను లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చెప్తూ ఉన్నాను అనమాట. అదండి ఇవాళ వీడియో. అందరికీ కూడా ఆ విఘ్నేశ్వర స్వామి దయ ఉండాలి. అందరికి కూడా అన్ని కార్యక్రమాలు చక్కగా జరగాలి. ఆ విఘ్నేశ్వరుని దయ ఆశీస్సులతో మనం అందరం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఇంకా విజయవాడలో ఇలా జరగడం అయితే నాకు చాలా బాధేసింది. ఇంకెప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాకూడదు. అక్కడ ప్రజలు ఎప్పుడు బాగుండాలి. అన్ని చోట్ల అందరూ బాగుండాలండి. మనం అదే కోరుకోవాలి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఇది నా క్వైట్. ఏ దాంట్లో అయినా నేను అదే చెప్పుకుంటాను. అదనమాట ఇవాళ మన వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మర్చిపోకండి. పెద్దలందరికీ కూడా మరోసారి మరి నా నమస్కారాలు. బోర్గా ఫీల్ అవ్వద్దు నా వీడియోస్ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను యూట్యూబ్లో గెట్ ఆన్ అయ్యేంత వరకు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మంచి వీడియోస్ పెట్టాలి అంటే నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్.